ఏప్రిల్ 10వ తేదీన వినుకొండ నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం బస్సు యాత్ర గురజాల నియోజకవర్గంలోకి రావటం జరుగుతుంది. అందుకు మనమందరం కూడా గురజాల నియోజకవర్గం తరపున పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు వెళ్ళాలి. గురజాల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కాసు మహేష్ రెడ్డి గారు అభివృద్ధి పరుగులు పెట్టించారని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. అంతేకాక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కాసు మహేష్ రెడ్డి గారు తనకున్న పరిచయాలతో ముఖ్యమంత్రి గారిని కలిసి వివరించడం జరిగిందని పల్నాడు జిల్లా గురజాలలో స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి చైత్రయాత్ర 2024 ఎన్నికలకి స్టార్ట్ అయింది. మార్చి 27వ తారీఖు నాడు మనం చూస్తూ ఉంటే ప్రజలంతా కూడాను మళ్ళా జగన్ గారిని గెలిపించుకొని 24 ఎన్నికల్లో మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలనే దానికోసం ఎంతో ఉత్సాహంతో చూస్తూ ఉన్నారు. ఎందుకని చూస్తే 2019 ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ఏం చెప్పాం, వాటన్నిటినీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఎలా చేసి చూపించామనే దానికి మార్కులు వేసుకుంటే 100కి 99 మార్కులు వచ్చే విధంగా ఆయన పరిపాలన సాగింది. ఆ పరిపాలన మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడాను ప్రజలకి చేరవేశారు. లాస్ట్ టైం మా ప్రభుత్వాన్ని గెలిపించండి, ఇక్కడ మా ఎమ్మెల్యే గారిని గెలిపించండి, వస్తే మేము మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఈ పనులు చేసి పెడతామని వాటన్నింటిని తీసుకొని ఈ వైఎస్ఆర్ శ్రేణులందరూ ప్రజల్లోకి వెళ్ళి అందరికీ గట్టిగా చెప్పారు, ఖచ్చితంగా మా వాళ్ళు వస్తే ఎన్ని చేసి పెడతారని. ఆ విధంగా చెప్పిన ప్రతి మాట చేసి పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రతి క్యాడర్కి కూడాను వాళ్ళ పరపతి పెరిగే విధంగా, వాళ్ళ గౌరవం పెరిగే విధంగా ఈ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ చేసి పెట్టారు. మరీ ముఖ్యంగా మనకు పల్నాడుకు చూసుకుంటే పల్నాడు జిల్లానిచ్చాడు జగన్ గారు. ఎన్నో సంవత్సరాల నుంచి కోరిక ఇది, ఆ మంచిగా ఆ జిల్లానిచ్చాడు. అలాగే కరోనా కష్టకాలంలో ప్రతి విషయంలో కూడాను మనకి జిల్లాకి ఫుల్గా అండగా నిలబడ్డాడు. ఇక్కడ కావాల్సిన ప్రతి విషయంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసి ఇవ్వటం. మరీ ముఖ్యంగా మన గురజాల నియోజకవర్గానికి చూసుకుంటే మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, ఎంత పెద్ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చాడు. అందులో ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే గారి రోల్ చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని సీఎం గారు ఆయన ఇద్దరు మాట్లాడుకొని దీని ఒక మోడల్గా నియోజకవర్గంగా తయారు చేసుకున్నారు. అలాగే ఈ 7 నియోజకవర్గాలు మన పల్నాడులో కూడాను మంచిగా అన్ని విధాలు చేసుకొని మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చారు. సో వీటన్నిటికీ కృతజ్ఞతగా మన పల్నాడు మనం అందరం కూడాను జగన్ గారిని ఇన్వైట్ చేయడం కోసం ఆయన్ని ఇక్కడికి వచ్చే ఆయన జైత్రయాత్ర కార్యక్రమంలో మన దగ్గరికి పిలుచుకొని, మన జిల్లాకి పిలుచుకొని, మేమంతా కూడా నీ వెంట ఉన్నాం జగన్, నువ్వు ముందుకెళ్ళిపో, ఖచ్చితంగా చెప్పిన మాటని మళ్ళీ అదే విధంగా ముందుకు తీసుకురా, మేమంతా కూడాను నీకు 1 సైడెడ్ ఓటింగ్ తోటి ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపిస్తామనే విధంగా ప్రజలందరూ కూడాను చూస్తూ ఉన్నారు. సో దానికి రేపు 10వ తారీఖు ఏప్రిల్ 10వ తారీఖు మనకి వినుకొండలో నుంచి ఆయన ఎంటర్ అవుతారు మనకి. సో ఆ రూట్లో అంతా కూడా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసుకోవటం కానివ్వండి, ర్యాలీస్ ఏర్పాటు చేసుకోవటం కానివ్వండి, 1-to-1 ఇంటరాక్షన్స్ ఏర్పాటు చేసుకోవటం కానివ్వండి, అవన్నీ చేసుకుంటూ ఈవినింగ్ 3:30, 4 o'clock కల్లా మనకి ఇక్కడ పిడుగురాళ్లలో మనం బహిరంగ సభ ఏర్పాటు చేసుకోబోతున్నాం. దానికి 7 నియోజకవర్గాల నుంచి, ఇది కేవలం మన పల్నాడు జిల్లాకి సంబంధించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడాను మంచిగా అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా చేసుకోవాలని, మరీ ముఖ్యంగా మన గురజాల నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి ఈ సభని మనందరం ప్రతి ఇంటి నుంచి కూడా పార్టిసిపేట్